ఈ కాలంలో మేషరాశి వారికి గ్రహస్థితులు అనుకూలంగా మారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న పనులు క్రమంగా పూర్తయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త నిర్ణయాలు తీసుకునే ధైర్యం వస్తుంది. ఇప్పటి వరకు ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ మీ ముందుకు రావచ్చు. ఉద్యోగ రంగంలో ఉన్న వారిపై అధికారుల ప్రశంసలు దక్కే సూచనలు కూడా ఉన్నాయి. కష్టపడి చేసిన పనికి గుర్తింపు కూడా లభిస్తుంది. పదోన్నతి లేదా జీతవృద్ధి వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది. నిరుద్యోగులు ప్రయత్నిస్తే మంచి ఉద్యోగ అవకాశాలు కూడా పొందగలరు. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వారికి లాభాలు క్రమంగా పెరుగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టాలనుకుంటే జాగ్రత్తగా ఆలోచించి ముందుకు వెళ్ళడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాల్లో చిన్న చిన్న విభేదాలు వచ్చినా చివరికి పరిష్కారం అవుతాయి. ఆర్థికంగా గతంలో ఉన్న ఒత్తిడి తగ్గుతుంది. అప్పులు తీర్చే దిశగా ముందడుగు వేస్తారు. అనుకోని మార్గాల్లో ధనలాభం కలగవచ్చు. కుటుంబ విషయాల్లో కొంత శాంతి నెలకొంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో ఉన్న చిన్న చిన్న అపార్థాలు తొలగిపోతాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి మంచి పురోగతి ఉంటుంది. పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే శరీరానికి విశ్రాంతి అవసరం ఉంటుంది. అధిక ఒత్తిడి, కోపం తగ్గించుకోవడం మంచిది. తలనొప్పి, నిద్రలేమి వంటి చిన్న సమస్యలు రావచ్చు కాబట్టి సమయానికి నిద్ర, సరైన ఆహారం తీసుకోవాలి. యోగా, ధ్యానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. విద్యార్థులకు చదువులో మంచి ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూల సమయం ఇది. సో గురువుల సలహాలు తీసుకుంటే విజయం దగ్గర పడుతుంది. విదేశీ విద్య లేదా ఉన్నత చదువుల కోసం ప్రయత్నించే వారికి శుభవార్తలు రావచ్చు. ఈ సమయంలో మేషరాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు వెళితే విజయాలు సాధిస్తారు. ప్రతి మంగళవారం హనుమంతుడిని ప్రార్థించడం, ఎరుపు పూలతో పూజ చేయడం, ఓం అంగారకాయ నమః మంత్రం జపించడం శుభప్రదం. మొత్తంగా ఈ కాలం మేషరాశి వారికి పురోగతి, ధైర్యం, ఆర్థిక మెరుగుదల మరియు కుటుంబ ఆనందాన్ని తీసుకురానుంది. ఇక మేషరాశి జీవితం అసలు ఎలా మారిపోయింది అనేది ఒకసారి మనం చూసినట్లయితే ఈ మేషరాశి వారికి మీ పురోగతి కొంత మందగమనం అయినట్లు అనిపించినప్పటికీ మీరు చేస్తున్న కృషి భవిష్యత్తులో తప్పకుండా మంచి రిజల్ట్ చూస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు కొంచెం ఆలస్యంగా ఫలితమిస్తాయి, కానీ అవి స్థిరంగా ఉంటాయి. సంతాన సంబంధిత విషయాల్లో కొంత ఆందోళన కలిగించిన పరిస్థితులు ఎదురైనా మీరు ఓర్పుతో వ్యవహరిస్తే వాటిని అధిగమించగలుగుతారు. బంధువులతో కలయిక మీకు మానసికంగా ఉపశమనం ఇచ్చి కొన్ని విషయాల్లో కొత్త మార్గాలను చూపిస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో కొంత జాగ్రత్త అవసరం ఉంటుంది. ఆదాయం వచ్చిన వెంటనే ఖర్చు చేసే అలవాటును తగ్గించుకోవాలి. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నప్పటికీ కొంత ఆలస్యం కావచ్చు. పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా అనుభవజ్ఞుల సలహా తీసుకుంటే చాలా మంచిది. ధనాన్ని సద్వినియోగం చేసుకుంటే భవిష్యత్తులో స్థిరత్వం పెరుగుతుంది. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది, కానీ చిన్న చిన్న అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉంది. ప్రేమ మరియు వైవాహిక జీవితం విషయంలో పరస్పర అవగాహన అవసరం. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు తీసుకుంటే పెద్దగా ఇబ్బందులు ఉండవు. మీరు ప్రశాంతంగా ఉంటే రోజు మొత్తం సానుకూలంగా గడుస్తుంది.